ప్లే ఆఫ్స్కి 4 టీములు సెలెక్ట్ అయిపోయినా ఇప్పుడు అందరి కళ్ళు టాప్ 2లో ఎవరుంటారు అనే. టాప్ 2లో నిలవడానికి 4 టీంలు పోటీ పడుతున్నాయి. ఇక ఆర్సీబీ పరిస్థితి విషయానికి వస్తే టాప్ 2లో నిలవాలి అంటే లక్నోతో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో పటిష్టంగా టాప్ 2లో నిలవాలి అంటే ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. గుజరాత్ టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడంతో ఆర్సీబీకి టాప్ 2కి వెళ్ళడానికి తలుపులు తెరుచుకున్నాయి. ఒకవేళ ఈరోజు ఆర్సీబీ గెలిస్తే 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు టాప్ 2లో నిలుస్తారు. పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉండడం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. టాప్ 2లో ఉంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఆడేకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. వారం బ్రేక్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అయిన ఐపీఎల్లో ఆర్సీబీకి అనుకున్నంత స్టార్ట్ అయితే లభించలేదు. ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఇంకో మ్యాచ్ అయితే వాషౌట్ అయిపోయింది. లాస్ట్ టైం ఆర్సీబీ మే 2వ తేదీ గెలిచారు. సో గెలుపు రుచి చూసి ఆర్సీబీకి చాలా రోజులే అవుతుంది. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీకి గుడ్ న్యూస్ ఏమిటంటే వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన జాస్ హేజల్వుడ్ ఆర్సీబీకి హేజల్వుడ్ జాయిన్ అవ్వడంతో కంప్లీట్నెస్ అయితే వచ్చేసింది. వాళ్ళ టాప్ బౌలర్ అయిన జాస్ హేజల్వుడ్ని ఇన్ని రోజులు ఆర్సీబీ మిస్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే ఎల్ఎస్జీని కూడా మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ మ్యాచ్లోనే టాప్ టీం అయిన గుజరాత్ టైటన్స్ని మట్టు పెట్టి వస్తున్నారు. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీళ్ళు ముగ్గురు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉత్కంఠంగా మ్యాచ్ అయితే జరగబోతోంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ స్టాట్స్, ప్లేయింగ్ 11 అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగబోతోంది. ఈ పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, పేస్ బౌలర్స్కి ఎక్కువగా సూట్ అవుతుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ విషయానికి వస్తే 188. ఇక్కడ చేజింగ్ చేసే టీమ్స్కి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 7 మ్యాచెస్లో 5 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమే గెలిచింది. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి టాస్ గెలిచి చేజింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉంటుంది కాబట్టి చేజింగ్ చేసే టీంకి ఈజీ అవుతుంది. విరాట్ కోహ్లీ ఆడేటప్పుడు ఎలాంటి టైమింగ్లో షాట్స్ కొడతాడో మనందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్లీ అలాంటి టైమింగే మా ఇంటి వైఫైకి కూడా ఉంది. ఎస్, నేను వాడేది యాక్ట్ స్మార్ట్ వైఫై. ఇది ఏఐ బేస్డ్ వైఫై. ఈ వైఫై యొక్క ఎక్స్పీరియన్స్ అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇది అన్నిటిలా రెగ్యులర్ వైఫై కాదు, ఇది ఒక యాక్ట్ జిప్పి. రియల్ టైంలో ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎవరు నోటీస్ చేయకముందే ఇది ఆ ఇష్యూస్ని సాల్వ్ చేస్తుంది. వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, మ్యాచెస్ చూస్తున్నా, ఎలాంటి టైంలో అయినా స్పీడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నో ల్యాగ్, నో లోడింగ్, నో డెడ్ జోన్స్. ఎలాంటి ల్యాగ్ లేకుండా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రీమియం కాస్ట్ ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ కాదు. నాన్ స్మార్ట్ వైఫైకి మీరు ఎంత పే చేస్తారో దీనికి కూడా అంతే రేట్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉండవు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మ్యాచ్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ వాడాలనుకుంటే ఇప్పుడే స్విచ్ అవ్వండి యాక్ట్ స్మార్ట్ వైఫైకి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, యాక్ట్ స్మార్ట్ వైఫై మాత్రం ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. యాక్ట్ స్మార్ట్ వైఫై లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ప్రతి ఒక్కరూ చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఏకనా స్టేడియంలో పేస్ బౌలింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన లాస్ట్ 20 మ్యాచెస్లో 62% వికెట్స్ పేస్ బౌలింగ్కి పడితే 38% వికెట్స్ స్పిన్ బౌలింగ్కి పడ్డాయి. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం జరిగిన 5 మ్యాచెస్లో ఎల్ఎస్జీ 2 సార్లు గెలిస్తే ఆర్సీబీ 3 సార్లు గెలిచింది. సో ఇట్ ఈస్ క్లియర్ ఆర్సీబీది ఎల్ఎస్జీ పైన డామినెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ రీసెంట్ ఫామ్ విషయానికి వస్తే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఇక ఆర్సీబీ రీసెంట్ ఫామ్ విషయానికి వస్తే వాళ్ళు ఆడిన 5 మ్యాచెస్లో 4 సార్లు గెలిచారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఏమో వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఇక ఆర్సీబీ ఏమో వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ లక్నో సూపర్ జెయింట్స్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మిచెల్ మార్ష్, యాడన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, హిమత్ సింగ్, షహబాజ్ అహ్మద్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, విలియం వోర్కెల్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ సింగ్. ఇక ఆర్సీబీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియా షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జేస్ హేజల్వుడ్, సుయాష్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రజత్ పటితర్. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11
వాళ్ళ రీసెంట్ ఫామ్, మ్యాచ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుందని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్కి నా ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యాజ్ పర్ టీం కంపేర్ చేసి చూస్తే ఆర్సీబీ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ జాస్ హేజల్వుడ్ రాకతో ఆర్సీబీ మరింత స్ట్రాంగ్గా మారింది. ఇది ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఆర్సీబీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ మ్యాచ్ని గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఇక ఇంపార్టెంట్ మ్యాచ్లో మనందరికీ తెలిసిందే ఎవరు రెచ్చిపోయి ఆడతారో. సో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బాగా ఆడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. చేజింగ్ చేసే టీంకే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. సో టాస్ గెలిచిన టీం చేజింగ్ చేస్తుంది, చేజింగ్ చేసే టీంకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం మరి ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి వెళ్ళండి. ఇక వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మాట, బెస్ట్ వైఫై అంటే యాక్ట్ స్మార్ట్ వైఫైయే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరూ వెళ్ళి చెక్అవుట్ చేయండి.